నర్సంపేట నియోజకవర్గం గురిచల గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండారి చంద్రరావు గారి కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను చేతులు జోడించి వేడుకుంటున్నాను అని అభ్యర్థి చంద్రరావు మాట్లాడుతూ, నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో సర్పంచిగా గట్టి పోటీ చేసి కొన్ని ఓట్లతో ఓడిపోయాను. ఈ సర్పంచ్ ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించాలని గ్రామస్తులందరినీ కోరుకుంటున్నానన్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని గురజాల గ్రామస్తులకు శుభాలు తెలియజేస్తున్నారు. బండారి చంద్రరావు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించిన తర్వాత 50 లక్షలతో రోడ్లు మరమ్మతులు, కాండ్లబాట బాయిల దగ్గరికి పోవటానికి దారులు మరమ్మతులు, గత ప్రభుత్వంలో నిలిచిపోయిన గ్రామ పంచాయతీ నిర్మాణం 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. పశువుల దవాఖానా కూడా నిర్మిస్తామని మాట ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు మరో 100 ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేస్తారన్నారు. ఎస్సీ దళితులకు, అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్న మహిళా సంఘాలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం విజయవంతం చేసినారు. మొన్ననే 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ గ్రామానికి కావాల్సిన పనులు కూడా రేపు కావాలి అంటే గౌరవ మన అన్నగారు మన మాధవరెడ్డి గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ సర్పంచ్ గెలిపించుకుంటే ఈ గ్రామం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా మరి మన చంద్రరావు గారి కత్తెర గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఇప్పుడు చంద్రరావు గారు ఒక 2 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా మన గురిజాల గ్రామానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవ మన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సార్ గారికి ప్రత్యేక నమస్కారాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గురిజాల గ్రామ ప్రజలకు, మన కాంగ్రెస్ పార్టీ మండల జిల్లా నాయకులకు, గ్రామ నాయకులకు, నాతోటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా, నేను గత 7 సంవత్సరాల క్రితమే సర్పంచ్ గా నిలబడ్డాను. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా నేను నిలబడి అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి తక్కువ ఓట్లతో మెజార్టీతో ఓడిపోయడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈ ప్రజల అండదండలతో మాధవరెడ్డి సార్ గారి స్ఫూర్తితో వారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు మళ్లీ సర్పంచ్ గా నిలబడి మీ అందరి సమక్షంలో ఈ రోజు నాకు వచ్చినటువంటి కత్తెర గుర్తుకు అధిక మెజార్టీ తోటి అందరూ ఏది గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ మా యొక్క చిన్న వరపి మా గ్రామం తరఫున మాకు పెద్ద గ్రామం అయింది, పేదలు చాలా ఎక్కువ ఉన్నారు, మాకు ఇందిరమ్మ ఇల్లు సరిపోతలేవు, మాకు అదనంగా మాకు ప్రత్యేకంగా మాకు ఒక 50 ఇళ్లు కేటాయించాలని మా గురిజాల ప్రజల ముందు వేడుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఈ గురిజాల టు రాజపల్లె రోడ్డు అది రైతులకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. దాన్ని తక్షణమే తార్ రోడ్డు వేయించాలని కూడా మా ప్రజల ముందు మరోసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గురిజాల టు రామక్క గుడి రోడ్డు తండకుంటది, బీజీ తండ వరకు, గురిజాల టు రామక్క రోడ్డు బీజీ తండ వరకు అది సుమారు ఒక 3 కిలోమీటర్లు ఉంటది. అది అత్యవసరంగా ఉన్నది. మాకు రైతుల కొరకు, కరెంటు కష్టాల కొరకు ఆల్రెడీ 133 LKV ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అదే హై లెవెల్ బ్రిడ్జ్ కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. గురిజాల టు కోరాపురం రోడ్డు కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మనకు మన మాధవరెడ్డి సారు అండదండలతో ఈ రోజు గ్రామ అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా మనము కత్తెర గుర్తుపై అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సార్ మీరు ఇక్కడ నిమ్మతోట వాగు రోడ్డు కూడా మనకు అటు నల్లాల బావి కూడా ఉంది, కంపల్సరీ ఆ రోడ్డు కూడా నిర్మించాలని వేడుకుంటున్నాను. సార్ మాకు ఇక్కడ కమ్యూనిటీ భవనాలు 4 భవనాలు ఇదివరకే ఇచ్చిండ్రు. అదేవిధంగా మాకు ఒకటి అనివార్య కారణాల వల్ల ఎస్సీ భవనం ఆగిపోయింది సార్. ఎస్సీ కమ్యూనిటీ హాలు, ఎస్సీ మాదిగ సంఘం, ఎస్సీ బాల సంఘం, విశ్వ బ్రాహ్మణుల సంఘం, ఏకలవ్య సంఘం కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో మాకు తప్పకుండా నిర్మించి ఇవ్వాలని ఈ మా ప్రజల ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. తప్పకుండా మా గ్రామ సమస్యలను తీర్చి అభివృద్ధి మా గ్రామానికి చేయాలని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మా ప్రజలందరినీ మరొకసారి కోరుకుంటూ కత్తెర గుర్తుకే జై దంతి. గ్రామంలో తిరిగినప్పుడు కొన్ని పనులు మిగిలిపోయినాయి, కొన్ని నూతన పనులు కావాలి.
ఈ యొక్క సమావేశంలో ప్రచారంలో ఎమ్మెల్యే మాధవరెడ్డిని పిలిపించి కొన్నైనా హామీ తీసుకోవాలనే ఆ యొక్క కార్యక్రమంలో పిలవడం జరిగింది. నేను వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇప్పటివరకు కొన్ని పనులు మంజూరయ్యాయి, శంకుస్థాపన చేశాం. అవి త్వరలో పని ప్రారంభం జరుగుతాయి. హై లెవెల్ పిచ్చి మన మత్తడి దగ్గర హై లెవెల్ పిచ్చి గుంజాల కోనాపురం రోడ్డు కూడా అది పంటలు కూడా అయిపోయినాయి, వర్షాకాల పంటలు అది కూడా ప్రారంభిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. దాంతో పాటు కార్ల బాట ఏది మన బాయిల కాడికి ఏదైతే మన రాజపల్లె రోడ్డుది అది కూడా అడుగుతా ఉన్నారు. దాన్ని కూడా మంజూరు చేయించి ఆ యొక్క సౌకర్యం కూడా కల్పిస్తారని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కుంటకట్ట మీద నుంచి పిల్లిగుండ తండ కొంత రోడ్డు అప్పుడు మనం పోయించాం, మట్టి రోడ్డు. ఆ రోడ్డు ఈ రోడ్డు కూడా గతంలో రైతులు అడుగుతూ ఉంటే మనం పోయించాం. తప్పకుండా మొన్న అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క పిల్లిగుండ తండ వాళ్ళు ఆ రోడ్డు అడిగినారు. అది మీకు వాళ్ళకు లింక్ ఉందని చెప్పారు కాబట్టి అది కూడా చేస్తారని చెప్పి రైతు సోదరులకి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు. మరి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు కొన్ని దాదాపు 20 నుంచి 30 లక్షలు ఇప్పటికే మంజూరైనాయి. ఎన్ని వచ్చాయి? ఎన్ని కాస్ట్ 25 లక్షలు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ మిగిలిన రోడ్లకు అడుగుతా ఉన్నారు. సర్పంచ్ గెలవగానే 50 లక్షల రోడ్లు ఈ ఎండాకాలం లోపు వచ్చే జూన్ లోపు ఇచ్చి ఆ పనులు జరిపించి ఏర్పాటు చేస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా పశువుల దవాఖానా భవనం పశువుల దవాఖానా భవనము ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా పెద్ద గ్రామం, వ్యవసాయం చేసే రైతులు ఎక్కువ, పశువులు పాడి పశువులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ యొక్క భవనాన్ని నిర్మాణించి ఆ యొక్క సౌకర్యం కల్పిస్తారని చెప్పి రైతు సోదరులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అంతేకాకుండా హనుమాన్ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కాంపౌండ్ నిర్మాణం మార్చి తర్వాత వచ్చే బడ్జెట్ లో మార్చి తర్వాత ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ భవనం, గ్రామానికి పరిపాలనా భవనం, అది నిచ్చల లెక్క 10 దేశం నిచ్చల లెక్క చేరికాడ మంచం ఉంటుంది చూడు, అట్లుంది చేరికాడ మంచే మనకు కావాలి రాసుకునే కూర్చొని వడిసాల పట్టుకొని మొక్కజొన్న చేరి కావాల్సి అట్లుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణ ఇచ్చాం, అభివృద్ధి చేశాం, సంక్షేమం ఇచ్చాం కనబడతా ఉంది. ఇంత పెద్ద ఊళ్ళో పెద్ద నాయకులు పెద్ద నాయకులు వెంటనే 3 మాసాల్లో అది పూర్తి చేసి ఆ భవనాన్ని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి ఎన్నికల ముందు 15 మందికి ఇస్తే ఇల్లు తీసేసి 10 దేశాలు పాప అమాయకు. మనం ఎన్నికల సమయంలో ప్రచారం ఇట్లా వచ్చినప్పుడు పునాది తీసినప్పుడు అయ్యా వాళ్ళు ఇచ్చేది లేదు, కాగితం వచ్చింది, నష్టం జరుగుతుంది, మేము ఇస్తానులే వచ్చినాక అని చెప్పాం. వాళ్ళకు కూడా మన గ్రామంలో 3500 ఇల్లు మంజూరైనాయి. అందులో 44 ఇచ్చాం. దాదాపు అందరూ కట్టుకుంటా ఉన్నారు. ఇంకా 50 ఇల్లు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 50 కాదు 100 ఇస్తా. 200 మెజారిటీ ఇస్తే సర్పంచ్కి 200 మెజార్టీ కనుక ఇస్తే 100 ఇల్లు, 100 ఇస్తే 50, 100 వస్తే 50, 2 వస్తే 200 వస్తే 100. తప్పకుండా మీ గ్రామానికి తప్పకుండా ఇల్లు ఇస్తాం. మీ గ్రామ పరిచయం 40 సంవత్సరాలు. ఇదే సెంటర్ నుంచి మీ గ్రామానికి నేను పరిచయం 40 సంవత్సరాలు. 85 నుండి 2025 40 సంవత్సరాలు మీ గ్రామంతో పరిచయం. ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో పరిచయం ఉన్న నాయకులు చాలా తక్కువ. కాబట్టి మీ గురిజాలంటే నాకు చాలా ప్రేమ. కానీ మీ గురిజాలో ఈ మధ్యన కొంచెం అటు ఇటు అవుతాను నా మీద. మరి మీరు చెప్పేది చేస్తున్నా, అడిగినట్టు ఇస్తున్నా,
ఏడిగంపటానికి వస్తున్నా కానీ ప్రేమ ఎందుకో తగ్గిపోయింది. సాంబయ్య వ్యాపారాల పడ్డాడు, తగ్గిపోయింది. కానీ ఇక్కడ నుంచైనా తగ్గే ఏర్పాటు చేయకు, అందరినీ కలుపుకొని. చంద్ర స్వామి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా డబ్బులు తెచ్చి ఖర్చు అయింది. కాబట్టి ఇప్పుడు అధికారం ఉంది, ప్రతిపక్షంలో లేవు, అధికారంలో ఉన్నాం. మీ పనులన్నీ అడిగిన వాటికంటే వచ్చేది ఇంకా మిగిలినవి అడిగి మా దగ్గర కొట్లాడు తెచ్చి ఈ గ్రామానికి పనిచేసే వ్యక్తి. ఏమి ఆశించాడు? కమిషన్ లేవు, కబ్జాలు లేవు, లంచాలు లేవు, ఎక్కడ సెటిల్మెంట్ లేవు. ఏదైనా 150 చెవులు పెట్టుకొని ఎవరైనా వస్తే తీసుకొని వచ్చి నిమ్మలగా సాంబాయి చూస్తూ అడిగితే చంద్ర నిమ్మలగా అడిగి పని చేసుకునే వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా ఈసారి ఆశీర్వదించండి మన గ్రామాన్ని. మీ యొక్క ఈ పనులే కాకుండా మిగిలిన ఏవైతే కొత్త పనులు ఉన్నాయో అన్ని ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక్కటి మిగలకుండా మీ పనులు అందించేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. 3 ఏళ్ళు ఇంకా మీకు బాగున్నా. కాబట్టి మళ్ళా 5 ఏళ్ళకి కనుక అప్పు పెడతా, ఆ బాగి తెరుస్తా. ఇప్పుడు 2 ఏళ్ళ బాగి తెరుపుదా, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఆ 3 ఏళ్ళ బాగి తప్పకుండా ఇది అన్ని కూడా తెలిసి మళ్ళా వచ్చే 5 ఏళ్లకు పెట్టుబడి పెట్టే ఏర్పాటు చేస్తా. కాబట్టి మనోని కత్తెర గుర్తుపైన ఓటేయండి. సభ్యులందరూ కూడా ఓటేసి గెలిపించండి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ముద్రాజ్ పెద్దమ్మ గుడి, సిసి రోడ్.